ఆయన జనన మరణ పునరుత్థానములను ప్రజలందరికీ తెలియజేయడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫారం. అయితే ఈ క్రిస్మస్ పుట్టుక గత దినాలలో చిన్న చిన్న నాటికలతో ఆ గొల్లలు, ఆ జ్ఞానులు, హేరోదురాజు, మరియమ్మ, యేసేపు, ఒక చిన్న పాక, ఇలాంటి నాటుకలు పెట్టి యేసేపు మరియమ్మల పాత్రను నాటకాలుగా పల్లెటూర్లలో, చాలా గ్రామాలలో యేసు ఇలా పుట్టాడు, యేసు తల్లి అయిన మరియా, యేసేపు ఆయన పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, ఇదంతా ఒక నాటిక రూపంలో తయారు చేసి అర్థం కాని ప్రజలకు ఆ నాటిక ద్వారా ఆ గ్రామాల్లో యేసు ప్రభును సువార్త అందించేవాళ్ళు. క్రమక్రమేణా నాటికలు అయిపోయి ఇప్పుడు స్కిట్లు వచ్చాయి. నాటుక అయిపోయింది, జనరేషన్ మారింది కదా, స్కిట్లు వేస్తున్నారు. ఇప్పుడు ఈ స్కిట్లు కూడా చాలా తక్కువైపోయాయి. స్కిట్లు కూడా తక్కువైపోయి ఇక ఈ క్రిస్మస్ ఆరాధనను పాటల ద్వారా డాన్సులు వేస్తూ చాలా సంఘాల్లో, చాలా చోట్ల యేసుక్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నృత్యము చేస్తూ డాన్సులు వేస్తూ ఆ డాన్సులు చేస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను అందిస్తున్నామని ఇప్పుడు డాన్సుల వరకు వచ్చింది క్రిస్మస్ పండుగ. ఎవరు వేయాలి డాన్స్? అంటే యేసు ప్రభు పుట్టాడని ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని జరుపుకోకూడదని కాదు. బైబిల్ కూడా ఏమని చెబుతుందంటే ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుచున్నాను, ఎల్లప్పుడూ ప్రభువునందు. ఎవరి యందు? ఆ ప్రభువునందు ఆనందించాలి. అయితే ఇప్పుడు క్రమక్రమేణ డాన్స్లకి ఏమైపోయింటే ఇక డీజేలుగా మారిపోయాయి. డాన్సులు కూడా నాటికలు అయిపోయాయి, స్కిట్లు అయిపోయాయి, డాన్స్ అయిపోయింది. డాన్స్ అయిపోయిన తర్వాత ఇక డీజే ఈ డీజేలు పెట్టుకొని బాగా ఎంతో మంది సేవకులు మోకాళ్ళ మీద పడి ప్రభుని ఆరాధించినటువంటి పాటలు, ఆ పాటలకు డీజే మ్యూజిక్ యాడ్ చేసి ఒక సాఫ్ట్వేర్ వచ్చింది. ఏ పాట అయినా డీజేలో కనుక పెడితే డీజే మ్యూజిక్ యాడ్ అయిపోతుంది. ఆ డీజే మ్యూజిక్ ఆన్ అయిపోతే ఆ డీజే వచ్చినప్పుడు ఇక యవనస్తులు ఊరుకుంటారు. ఇంకా అమ్మ డీజే తెలుసా మీకు అందరికి? డీజే తెలుసా? డీజే సౌండ్ తెలియదా? ఇప్పుడు ఈ డీజే సౌండ్లు పెట్టుకొని ఈ డీజే దేవుని పాటలకు కలిపి, మీకు డీజే పాటలు ఎక్కడ వినిపిస్తాయంటే పెళ్లిళ్ళల్లో, తర్వాత అన్యజనులు వినాయక చవితి పండుగ చేసుకుంటే ట్రాక్టర్ల మీద, బొలెరోల దగ్గర వెనక డీజే సెట్ పెట్టి ఇక ఆ డీజే ద్వారా వచ్చే పాటల ద్వారా డాన్స్లు వేస్తుంటారు. చూసారా? మీకు తెలుసు కదా ఇదంతా? అమ్మ తెలుసా తెలియదు? సో వాళ్ళు అలా చేస్తున్నారు కదా, ఇక వాళ్ళు అలా చేస్తున్నారు, మనం కూడా అలా చేయటం ఎంతవరకు కరెక్ట్ అన్నది నా ప్రశ్న. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయమై నన్ను తప్పుగా అపార్థం చేసుకోవద్దు కానివ్వండి. ఏదైనా కానీ సంఘములో ఒక క్రమం ఉండాలి, క్రమాన్ని పాటించాలి, హద్దులు మీరకూడదు. చూడండి, ఒక్కసారి ఆ పాట వినిపిస్తాను.
ఒకసారి మీరు వినండి, వినాలి, తెలుసుకోవాలి. తప్పట్లేదు మొత్తం, జస్ట్ వినండి. ఏం పాట ఇది? డీజే స్టార్ట్ అయింది. దేవుని పాటలోనికి ఈ పాటలు అమ్మాయిలు టీషర్ట్లు వేసుకొని, జీన్స్ ప్యాంట్లు వేసుకొని, హెయిర్ లీవ్ చేసుకొని, సినిమాలో ఈ పాటలు ఎట్లా ఉంటాయంటే ఐటమ్ సాంగ్లు ఉంటాయే, ఒక స్త్రీ నృత్యము అనేక భంగిమలలో. అసలు బలిపీఠాల మీద ఏం జరుగుతుంది? దేవుని బలిపీఠం మీదకి దేవుని అగ్ని రాకుండా ఏ అగ్ని పనిచేస్తుంది? సంఘాలు ఏం చేస్తున్నాయి? సంఘ పెద్దలు ఏం చేస్తున్నారు? అభిషక్తులు, దైవజనులు ఏం చేస్తున్నారు? క్రైస్తవ్యాన్ని ఏం పాడు చేస్తున్నారో ఈరోజు చాలా మంది తెలుసుకోవాలి. ఇలాంటి వాటి వలననే అన్య జనుల మధ్య దేవుని నామం దూషించబడుతుంది. ఆనందించాలి, సంతోషించాలి, ప్రభువునందు ఆయన నామాన్ని కనపరచాలి. ఇలాంటి నృత్యాలు చేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అనేక చోట్ల నిజంగా లోక సంబంధమైనదిగా మన ఆనందం ఉండకూడదు. రాబోయే దినాల్లో ఈ క్రిస్మస్ పండుగ దీని ఫ్యూచర్ మార్చేటట్లున్నారు. ఒక వినాయక చవితికి వాళ్ళు గంధం కొట్టుకుంటారు కదా, అదొక్కటే తక్కువ. మనకు బాంబులు వెలిగిస్తారు, ర్యాకెట్లు వెలిగిస్తారు, అన్నీ ఉన్నాయి. ఇంకా గంధం కొట్టుకునేది ఒక్కటి తక్కువ ఉంది. ఇలా మారకూడదు. ఈ సంఘాన్ని దేవుడు వెలపెట్టుకున్నాడు. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఇది. ఎవడి అబ్బ సొమ్ము కాదది. యేసు 2020 సంవత్సరాల క్రితం ఈ లోకానికి నరవతారిగా వచ్చి ఆయన సిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టి అంధకార సంబంధమైన అధికారం నుండి, చీకట్లో నుండి మనలందరినీ ఈ యొక్క సంఘములో చేర్చడానికి ఆయన రక్తం పెట్టి కొన్నాడు. అలాంటి ప్లాట్ఫారం మీద మనం ఎలా దేవుని స్తుతించాలి, అలాంటి ప్లాట్ఫారం మీద ఎలా దేవుని ఆరాధించాలో మనమందరం కూడా చాలా నేర్చుకోవాలి. సో ఈ క్రిస్మస్ దినాన్ని పురస్కరించుకుంటూ ఆయన సువార్త చెప్పండి, ఎందుకు వచ్చాడో చెప్పండి, పర్పస్ ఏంటో చెప్పండి. అలాగున అన్యజనులకు సువార్తను ప్రకటింపచేసి అద్భుతంగా దేవుణ్ణి ఆరాధించాలి, క్రీస్తును ఆరాధించాలి. క్రిస్మస్ అంటే క్రీస్తును, క్రైస్ట్ మాస్, క్రీస్తును ఆరాధించాలి. డీజే సాంగులతో ఆరాధన రాదు. వాటి వలన సంఘం క్రమం తప్పుతుంది. వాళ్ళు డాన్స్ వేస్తుంటే వెనక నుండి వీలలేస్తున్నారు. కాబట్టి అలాంటి క్రమాన్ని, అక్రమాన్ని సంఘంలోనికి జొరబడనివ్వకుండా ప్రతి సంఘం కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికతో బోధిస్తున్నాను. నేను అనేక సభలకు వెళ్తుంటాను, అనేక ప్రాంతాల్లో నిలబడుతుంటాను, అనేక చోట్ల నేను నా డ్యూటీ, నా బాధ్యత ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక సంఘం తప్పుడు దారిలో వెళ్లకుండా, అంటే డ్యాన్స్ వేయడమే నా క్రిస్మస్ అంటే
కాదు కదా. ఆయన జననాన్ని పురస్కరించుకుంటూ, ఆయన జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన పుట్టుకలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి మనం ఆరాధించాలి. మన కొరకే వచ్చాడు, మన కొరకే జీవించాడని.